ఒక్కసారి వెళ్ళింది మళ్ళీ వచ్చిందో, వీళ్ళని నా ఇంటి లోపల ఇంకొక్కసారి చూశాను, నీ కళ్ళ ముందే చస్తా చస్తా చస్తా. ఒట్టు. అమ్మా, బుచ్చమ్మ గారు, అక్షర గారు ఎటు చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. అమ్మ చెప్పింది చేస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. అందరిని జాగ్రత్తగా చూసుకుంటాను. మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు అశ్విన్ గారు. మిమ్మల్ని దూరం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు, కానీ మీరెంతవరకు చూసుకోగలరు? మీ అమ్మగారు మీరింట్లో లేనప్పుడు మా మీద కోపంతో పనులు కూడా చేయిస్తారు. తను సఫర్ అవుతుంది. ఎవరన్నా సర్వెంట్ని పెడతాను అక్షర గారు. శాంతమ్మా, ఏంటి సారు? ఒక 2 రోజులు మా ఇంట్లో పనిచేయడానికి వస్తావా? వస్తాను సారు. థ్యాంక్స్ శాంతమ్మా. 2 నిమిషాలయ్యా, అబ్బాయికి బొవ్వు ఇవ్వాలి, పక్కనే ఉన్నాడు, ఇచ్చేసి వచ్చేస్తాను. సరే. అక్షర్ గారు, ఈ అపర్ణకి ప్రాబ్లం ఉండదు, శాంతం వస్తుంది కదా. నేనున్నప్పుడు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ధైర్యంగా వెళ్ళండి. అప్పు, మేము వెళ్ళొస్తాము. నా వల్లే అమ్మా నీకీ బాధ. అదేం కాదత్తయ్య, మీరేమలా అనుకోకండి. బాబు, జాగ్రత్తగా చూసుకో. సరే అండి. వస్తాం అప్పు. శాంతమ్మ, చెప్పండి అమ్మగారు. అపర్ణకి ఆరోగ్యం బాలేదు. డాక్టర్ గారు తనని 2 రోజులు బాగా విశ్రాంతి తీసుకోమని చెప్పారు. తను ఏ పని చేయకుండా కాస్త చూసుకో. సరే. 1 నిమిషం. ఇదిగో. అయ్యో వద్దమ్మగారు, సారిస్తారు. ఏం పర్లేదు, ఉంచు శాంతమ్మ. అయ్యో. అమ్మా, మా నెంబర్ ఇస్తాము. అపర్ణకి ఎలా ఉందో కొంచెం చెప్తూ ఉండు. అట్టాగే అమ్మా, చెప్తానమ్మా. శాంతమ్మ, కొంచెం తనని 2 రోజులు బాగా చూసుకో. అట్టాగే అమ్మా, నేను చూసుకుంటాను, మీరెళ్ళండి. ఉంటానమ్మా. పదండి తిగర్. హలో కార్తిక్ గారు. హాయ్ కార్తిక్ గారు. హాయ్ సార్. ఏంటి కార్తిక్ గారు అలా ఉన్నారు? ఉన్నాడుగా మా తమ్ముడు, ఆయనకు పెద్ద పార్ట్నర్ దొరికాడంట. 200 కోట్లతో ఇక్కడ పెద్ద బ్రాంచ్ పెట్టబోతున్నాడంట. దానికోసం ల్యాండ్ లీజ్కి ఒకరిని చూడమంటే వాడొచ్చి ఇది ఇచ్చాడు. వాడు అరవింద్కి ఇచ్చి చెక్ చేయించమన్నాడు. ఇక్కడ అన్న నేను ఒకడు ఉన్నానని వాల్యూ లేదు కదా. అరవింద్కి ప్రయారిటీ ఇస్తున్నాడు. రగిలిపోతుంది. అయ్యో, సొంత బ్రదర్ని నమ్మకుండా రుద్రగారు అరవింద్ని నమ్మడం ఏంటి? అతని మీద నమ్మకం కలిగేలా చేసుకుంటే రుద్రగారు మాత్రం ఏం చేస్తారు భూపతి గారు? కార్తిక్ గారికి ఏ పెద్ద అనుభవం లేదు, ఏదన్నా నాకే చెప్పండని అరవిందే చెప్పుంటాడు. ఇదే నేను అనుకున్నా, అదే అయి ఉంటుంది. అదే, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. మీరిలాగే ఉంటే ఇకింతే కార్తిక్ గారు, యునో. మరీ ఇంత మంచితనం పనికిరాదండి. పాపం, కంపెనీ కోసం మీరెంత కష్టపడుతున్నారో మీ కష్టం మాకు తెలుసు. మరీ ఫీల్ అయిపోకరా, నువ్వేం పీకట్లేదని మాకు తెలుసు. మీ కష్టం మీ తమ్ముడికి తెలియకుండా ఆ అరవిందే చేస్తున్నాడు. మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్న అరవింద్ ఆ పోస్ట్లో ఉండటానికి వీల్లేదు కార్తిక్ గారు. మిమ్మల్ని ఇంత ఆవేదనకు గురి చేస్తున్న అరవిందు
మాకు నచ్చలేదు కార్తీక్ గారు. మా తమ్ముడు నమ్ముతున్నాడు కదా. మా తమ్ముడు దృష్టిలో వాడికి మంచి పేరు ఉన్నంత వరకు మనం వాడిని ఏమీ చేయలేం. పోనీ ఆ మంచి పేరే తీసేద్దామా? ఎలా? ఈ విషయం అరవింద్కి చెప్పారా? ఫోన్ చేసి చెప్పాను, వస్తా అన్నాడు. రేష్మి, ఇందులో మీ పెద్దమ్మ గారు ఏమైనా మన కార్తీక్ గారి కోసం సాయం చేయగలరేమో కొంచెం ఒకసారి కాల్ చేసి అడుగు. ఇప్పుడే చూస్తాను శృతి. మన కార్తీక్ గారి కన్నానా? చెప్పు రేష్మి. పెద్దమ్మా, ఏ చిన్న దారి దొరికినా వదలొద్దన్నారు కదా. ఏమైనా చేయగలమా? పుష్కలంగా. కార్తీక్ గారు నా ముందే ఉన్నారు పెద్దమ్మా. స్పీకర్ ఆన్ చేస్తా, ఆయన వింటారు. ఓకే. ఆ ల్యాండ్ పత్రాల మీద ఏ పేరుండాది? సీతారాం. ఫోన్ నెంబర్ ఉండాదా? ఉంది పెద్దమ్మా. ఆ సీతారాంలా మన రాజేంద్రను మాట్లాడి పంపిస్తా. మీరేం చేస్తారంటే ఆ సీతారాం డీటెయిల్స్ అన్ని ఏదో పేపర్లో టైప్ చేసి నెంబర్ మాత్రం రాజేంద్రది పెట్టండి. సీతారాం అనుకునే అరవింద్ రాజేంద్రతో డీల్ చేస్తాడు, నిండా మునుగుతాడు. ఓకే పెద్దమ్మా, థ్యాంక్ యూ. రేష్మి, ఒరిజినల్ ఫైల్ మాత్రం కార్తీక్ దగ్గరే ఉండాలి. అర్థమైంది పెద్దమ్మా, నేను చూసుకుంటాను. అర్థమైంది కదా. అరవింద్ వచ్చే లోపల రెడీ చేసేయాలి. పదండి. ఏం దొరకబోతున్నావు అరవింద్? ఇదిగోండి, గుర్తుపెట్టుకోండి కార్తిక్ గారు, అరవింద్కి ఇవ్వాల్సిన ఫైల్ ఇది. అరవింద్ వచ్చేస్తున్నా. రండి అరవింద్ గారు, లేట్ అయింది. రుద్ర గారు ఫోన్ చేశారు కార్తిక్ గారు. ఓకే అనుకుంటే ఆ ల్యాండ్కి 25 crores అడ్వాన్స్ ఇవ్వమన్నారు. పెద్ద అమౌంట్ కదా, బ్యాంకుకి వెళ్ళాను. 25 కోట్ల? పెద్దమ్మకి మెసేజ్ పెడతాను. మనీ తెచ్చేశారా? లేదు, అరగంట తర్వాత వెళ్ళాలి. ఇదిగోండి ల్యాండ్ డాక్యుమెంట్ ఫైల్. మాట్లాడారా? లేదు, తమ్ముడు మీకే ఇమ్మన్నారు. పత్రాలు అయితే కరెక్ట్గానే ఉన్నాయి. ఓనర్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు అన్నీ ఫైల్లోనే ఉన్నాయి. మీరు మాట్లాడండి. ఓకే. అదేం ఫైల్ కార్తిక్ గారు? అది 2 కాపీస్ అండి. 2 కాపీస్ వచ్చాయి. ఓకే, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఓకే. సక్సెస్ అవ్వాలి. హలో. హలో, అరవింద్ గారా అండి? అవునండి. మా ల్యాండ్ లీజుకి కావాలన్నారు కదా, డాక్యుమెంట్స్ అవి పంపించాను, చూసారా? ఫైల్ నా దగ్గరే ఉందండి. ఆఫీస్కి వస్తారా, మాట్లాడదాం? అలాగేనండి, కొంచెం వర్క్ ఉంది, 1 అవర్లో వచ్చేస్తాను. రండి. హలో సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. 1 టౌన్లో ఎవరి పేరు మీద ఉందో చెప్పగలరా? ఓకే ఓకే, నేను వెయిట్ చేస్తాను. చెప్పు రాజేంద్ర, అరవింద్ చేశాడా?
ఆఫీస్కి రమ్మన్నాడు మేడం. వెళ్ళు. నువ్వు సీతారాం కాదన్న అనుమానం రాకుండా మాట్లాడు. 25 కోట్లంట రాజేంద్ర. ఆ పని ముగించుకుని ఆ డబ్బు తీసుకుని నా దగ్గరకు రావాలా? నీది నువ్వు తీసుకుపో. అలాగే మేడం. ఈ ప్లాన్ నీకిప్పుడు తెలీదు అరవింద్. మోసపోతున్నావు. హలో, చెప్పండి సార్. ఎవరి పేరు మీద ఉంది? ఎస్ సీతారామా? ఓకే, థ్యాంక్ యూ. పేరు కరెక్టే, పత్రాలు కరెక్ట్గానే ఉన్నాయి. కార్తిక్ గారు చెప్పారు కదా, డీల్ చేయొచ్చు. సక్సెస్ అవుతుంది కార్తిక్ గారు. అపర్ణకి ఆరోగ్యం బాగా లేకపోయినా అయినోళ్ళం ఉండి కూడా ఇంటికి తెచ్చుకోలేని దుస్థితి ఏర్పడింది. బాధపడకండి అత్తయ్య గారు. ఆ రాజ్యం సవ్యంగా ఉంటే బాధ ఎందుకుంటుందమ్మా? బాగానే చూసుకుంటుంది అనుకుంటాంగా. లేదనే ఈ బాధ. ఈ 2 రోజులు ఎలాగూ శాంతం ఉంటుంది కదా, ఏం కాదులేండి. హలో అమ్మా, నేనమ్మా శాంతమ్మని. చెప్పు శాంతమ్మా, ఏమైంది? ఎందుకు ఫోన్ చేశావు? ఏం కాలేదమ్మా, నాకే ఇబ్బంది వచ్చింది. మా అయ్యకి సీరియస్గా ఉందని ఇప్పుడే ఫోన్ వచ్చిందమ్మా. నేను వెళ్ళాలమ్మా, అందుకే ఫోన్ చేశాను. ఈ విషయం వాళ్ళతో చెప్పావా శాంతమ్మా? లేదమ్మా, మీకే చెప్తున్నాను. ఇంకెవరన్నా దొరుకుతారేమోనని చూశాను, ఇంకెవ్వరు దొరకలేదమ్మా. సరే, ఒక పంచే. నువ్వు అశ్వినికి నీ తరపున వాళ్ళు పనికొస్తున్నారని చెప్పు. నేను ఒక్కసారి వెళ్ళింది మళ్ళీ వచ్చిందో, వీళ్ళని నా ఇంటి లోపల ఇంకొక్కసారి చూశానో నీ కళ్ళ ముందే చస్తా. వస్తున్నా. ఎవరండి? శాంతమ్మ పనికి పంపించినది బాబు. నా పేరు రాములమ్మ. చెప్పింది మీరేనా? రండి.
నీ వరకు పాకిందా సుజాత? ఏం చేస్తాం, అంతా నా కర్మ. నా శత్రువు దగ్గరే అవమానపడాల్సి వచ్చింది. ఇది అడగడానికి ఫోన్ చేసావా? సర్లే ఉండు. ఎవరు అశ్విన్? సర్వెంట్ అమ్మా, శాంతమ్మ చెప్పింది కదా ఈవిడే. ఈవిడన్నా ఉంటుందా? ఆ శాంతమ్మలాగే వెళ్ళిపోతుందా? నేనున్న చిరాకులో ఒక్క పని కూడా చేయలేను. ఉంటానమ్మగారు, మీరే పని చెప్పినా చేస్తా. ఎదవ ఫోన్ కాల్స్ అన్ని మాట్లాడి తలనొప్పి వస్తుంది. అంతా బుజ్జమ్మ వల్లే వచ్చింది. వెళ్ళి ఒక కాఫీ పట్రా. అట్టాగే అమ్మగారు. ఏంటి అట్టాగే? వంటిల్లు ఎక్కడుందో తెలుసా? అమ్మా నేను చూపిస్తాలేమ్మా, నువ్వు ముందు అదే తలుచుకొని చిరాకు పడకు. నువ్వు యాక్సిడెంట్ చేయడం తప్పే కదా, వాళ్ళతో అలా ప్రవర్తించడం కూడా తప్పే కదా. అయితే అదంతా బుజ్జమ్మకి ఎందుకురా? డబ్బులు ఇవ్వమని చెప్తే సరిపోతుంది కదా. క్షమాపణ చెప్పిస్తుందా? అస్సలు ఊరుకోను. రావులమ్మ, మీరు రండి. రండి, ఇది కిచెన్. ఇందులో పాలున్నాయి, కాఫీ పెట్టేయండి. బాబు, అపర్ణమ్మ గారిని కూడా చూసుకోవాలని శాంతమ్మ చెప్పినది. యాడున్నారు బాబు? ఆ గదిలో ఉంది. మాత్రలు వేసుకున్నారా అయ్యా? ఇంకా లేదు రావులమ్మ, తెచ్చి గదిలో పెట్టాను, ఇప్పుడు ఇవ్వాలి. అమ్మగారికి కాఫీ పెట్టి నేను ఇస్తాలే అయ్యా. సరే. ఆ బుజ్జమ్మ చేసిందే గుర్తుకొస్తుంది. ఆ బుజ్జమ్మని ఏదో ఒకటి చేస్తేనే గాని నా మనసు చల్లారదు. అమ్మగారు, బాగా పెట్టావు. వంట కూడా బాగానే చేస్తావా? చేస్తానమ్మా. అంట్లు తోమేసి చేసేసాయి. అట్టగే అమ్మా. ఎలా ఉందిరా మీ ఆవిడ గారికి? ఇందాక ఒళ్ళు నొప్పులుగా ఉందని చెప్పిందమ్మా. డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారుగా, అదే తగ్గుతుందిలే. ఆ చెప్పే దాంట్లో కూడా ప్రేమ చూపించవా అమ్మా? ఎందుకు చూపించాలరా? నువ్వు తాళి కట్టావన్న ఒకే ఒక్క కారణంతో ఉంచుతున్నాను. లేదంటేనా వాళ్ళు నాకు చేసిన దానికి గెంటేసేదాన్ని. నువ్వేంటి ఇంకా ఎక్కడే ఉన్నావు? వెళ్ళ. అట్టగనమ్మా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, పడుకో అమ్మా. మీరు నా కాళ్ళు నొక్కడం ఏంటి అత్తయ్య గారు?
పర్లేదు తల్లి, బిడ్డ కాళ్ళు తల్లి నొక్కకూడదా? అత్తయ్య గారు, ఊరుకో అమ్మా, ఏడవకో. మిమ్మల్ని మళ్ళీ చూడలేనేమో అనుకున్నాను. ఎలా వచ్చారు అత్తయ్య గారు? పనావెళ్ళా వచ్చానమ్మా. మీరలా ఎందుకు అత్తయ్య వచ్చారు? నీకోసమే. అక్షరే వస్తానంది, తనని వద్దని నేనొచ్చాను. అత్తయ్య, మిమ్మల్ని ఆవిడ చూస్తే